దక్షిణామూర్తి చిత్రాన్ని మీరు చూడండి. ఆయన శివుడే దక్షిణామూర్తిగా మారాడు. కానీ దక్షిణామూర్తి శివుడిలాగా పాములతోటి పులితోలతోటి ఉండడు, బూడిద పూసుకుని ఉండడు, సర్వాభరణాలు ధరించి ఉంటాడు. దక్షిణామూర్తి పెళ్ళి కొడుకు. ఎందుకంటే సతీదేవి యజ్ఞంలో యోగాగ్నిలో దగ్ధం అయిపోయాక ఆ విరక్తితో ఆయన ఇంక మళ్ళీ పెళ్ళి వద్దు, ఏకాంతంగా బతకాలని నిర్ణయించుకుని దక్షిణామూర్తిగా ఉండిపోయాడు తపస్సు సమాధి. తర్వాత మళ్ళీ ఆవిడ హిమవంతుడు కుమార్తెగా పార్వతీదేవిగా పుట్టి ఆయన్ని సేవించింది. ఆ సేవించినప్పుడు మళ్ళీ ఆ సేవలో భాగంగా ఈయన దృష్టి ఆవిడ మీద పడితే ఆయన ఆలోచించాడు, నేను అన్నీ వదిలేసి విరక్తిగా ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఈవిడి మీద నా దృష్టి పడ్డమేమిటి అని ఆలోచిస్తే ఆయనకి ఆ జ్ఞాననేత్రంతో అర్థమైంది, ఇది మన్మధుడు లీల కాదు, మా జన్మాంతరమైన అనుబంధం ఇది. మళ్ళీ మా సతీదేవి నా కోసం ఇక్కడ పార్వతీదేవిగా పుట్టింది, నేను ఈవిడిని చేసుకోక తప్పదోను నిర్ణయించుకుని అప్పటికప్పుడు అంతర్హితుడైపోయి ఆవిడ 4 ఏళ్ల పాటు అఖండమైన తపస్సు చేశాక అప్పటికి కపట బ్రహ్మచారి మరో బ్రహ్మచారి రూపంలో వచ్చి అన్నీ తెలుసుకుని శివనింద చేశాడు. కావాలని ఏనుగు తోలు కట్టుకుంటాడు, బూడిద పోసుకుంటాడు, వాడిని ఎందుకు చేసుకుంటావు, అనవసరంగా విష్ణుమూర్తిని చేసుకో, లేకపోతే దేవేంద్రుని చేసుకో, బ్రహ్మదేవుడిని చేసుకో, శివుడి దగ్గర ఏముందని ఆవిడకి పరీక్ష పెట్టాడు. చివరికి శివనింద చేస్తావా అని ఆవిడ ఏకంగా కొట్టడానికి తయారైతే భర్తను నిందించినంతనే కొట్టడానికి తయారైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే అదృష్టం ఏదైనా ఉందా అని నిర్ణయించుకుని పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించినటువంటి వ్యక్తిని తిడుతుంటే కొట్టడానికి తయారైంది. నువ్వు ఎవడమైనా అనవసరం చెదకొట్టేస్తాను ఆయన ఏమన్నా అన్నావంటే. ఈ మాట స్వయంగా విన్నటువంటి శివుడు చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలరా అనుకున్నాడు. అది ప్రేమ, అది నిలబడే వ్యవహారం. అంటే ఆవిడ శివతత్వాన్ని ప్రేమించింది, శివుడి ఆభరణాలని శరీర స్వరూపాన్ని ప్రేమించాల. ఇవాళ వివాహ బంధాలకి 1-2 ఏళ్లకే విడాకులు అయ్యే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళకి ఎవ్వరికీ తత్వం తెలియదు, మొత్తం తత్తి కొడుకులు తయారయ్యారు. ఇక్కడ మనిషి తత్వాన్ని గమనించరండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ప్యాకేజీ ఎంత, కింద లీకేజీ ఎంత, ఇంతే. టీసీఎస్సా ఇన్ఫోసిస్సా, ఏదైనా 16 గంటలే, మనకు మొగుడు దక్కడు, పెళ్ళాము దక్కదు, కంప్యూటర్ రోడే దక్కింది. ఇక్కడ ఈ దరిద్రాలన్నీ ఎందుకు వస్తున్నాయి? మనిషికి సరసం తెలియదు. సరసం ఉండాలంటే ఖాళీ ఉండాలి. పూర్వం పెళ్ళి అయితే 16 రోజుల పాటు ఫుల్ లీవ్ మొత్తం ఇచ్చేవారు, దానికి తగిన ఖాళీ ఉండేది. తెల్లారిగానే ఉద్యోగానికి పరిగెట్టేవారు కదా, హాయిగా అత్తారింటో కూర్చునేవారు. 3 రోజులు వీళ్ళింటో 3 రోజులు వాళ్ళింటో అలవాటు అవ్వాలి కదా, మనుగుడుపులు అంటారు. తర్వాత ఆ 16 రోజులు పండగ అయ్యే వరకు కదిపేవారు కాదు అసలు. వాళ్ళ మధ్యలోంచి కూడా వెళ్ళొద్దనేవారు. వాళ్ళు దంపతులు కూర్చుంటే మధ్యలోంచి కూడా ఎవరిని వర్ణించేవాడు. పిల్లలు ఆడుకుంటూ తిరిగితే లాక్కొచ్చి ఇలా వెళ్ళాలి, వాళ్ళు మధ్యలోంచి వెళ్ళకూడదని చెప్పేవారు. వాళ్ళకి అర్థమైంది పిల్లల మనస్సుల్ని, దంపతుల్ని మానసికంగా కాదు భౌతికంగా విడదీయడం కూడా తప్పే అని చిన్నపిల్లలకు కూడా అర్థం చేయించారమ్మా. చిన్నపిల్లలకు కూడా ఆ చిన్నపిల్లల మనసులో పడింది, విడిపోకూడదు విడిపోకూడదు విడిపోకూడదు. అంతే సర్దుకున్నారు. ఇవాళ పరిస్థితులు ఎందుకు మారాయో అందరికీ తెలుసు. దేనికి ఎవరు సర్దుకోరు, మొత్తం తట్టాపుట్ట సర్దుకోవడం లేదు. ఇక్కడ ఏమొచ్చినా సరే నన్నంటావా, నా మాట. సర్దుకోలేని పరిస్థితులు కూడా భయంకరమైన ఉంటాయండి. వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు, వ్యధవేషాలు ఎవడు సర్దుకోలేడు. కానీ అనేక రకాలు ఉంటాయి. దుబారాగా ఖర్చు పెడతారు, మాట తేడా వస్తే మా వాళ్ళు అవన్నీ సర్దుకోవాలి. అవన్నీ చిన్న విషయాలు. అవన్నీ సంసార ధర్మంలో ముఖ్యమైనది లైంగిక బంధం. అక్కడ అక్రమం వస్తే సహించాల్సిన అవసరం లేదు, చెతకోటి బారేయవలసిందే, అనుమానం ఏం లేదు అక్కడ. అది ఒక్కడే తప్పితే మిగిలినవి చాలా ఉన్నాయి. ఆర్థికమైన విషయాలు, ఏదో ఈ అహంకారానికి సంబంధించిన విషయాలు, చదువులు, ఉద్యోగాలు, పనులు, ఏ పని ఎవరు ఇవన్నీ సర్దుకోవలసిన విషయాలే ఇవన్నీ. అది లేకపోతే ఇప్పుడు వాటికే సర్దుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి గొడవే. దీనికి పరిష్కారం ఏమిటి అంటే అసలైన ఆభరణాలు ఏమిటి? చెవికి మంచి మాటలు వినడం ఆభరణం, చేతికి కంకణాలు కాదు, మనం చేసిన దానమే ఆభరణం.